Let's talk. Let's talk. Now I request Mallareddy Garu to speak a few words. Respected today Chief Guest Y. Sujana Chaudhary Garu, respected Guest of Honor Prabhakar Garu, Sujana Foundation CEO Garu, Madam Garu, respected Hanumantrao Garu, respected Mahendra Reddy, Secretary Mallareddy Group, Principal Sudhakar Reddy Garu, Director Ram Reddy Garu, మిగతా టీచర్స్, మీడియా, మై డియర్ స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వై ఛానల్ ఓపెనింగ్ శుభ సందర్భంగా సుజనా ఫౌండేషన్ గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. యువత లెట్స్ టాక్ అనే దాని మీద సార్, మన ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నంత యువతకు నాలెడ్జ్ కానీ, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ సబ్జెక్ట్ కానీ, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ కానీ, వాళ్ళ స్మార్ట్నెస్ కానీ, వాళ్ళ షార్ప్నెస్ కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా లేదు సార్. వాళ్ళ తన ఎంత స్కిల్స్ అంటే, ఎంత టాలెంట్ అంటే, ఎంత స్మార్ట్నెస్ అంటే, ఎంత షార్ప్ అంటే అంత షార్ప్ ఉన్నారు సార్ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, యువత. కానీ వాళ్లకు సరైన మార్గము చూపించేటోళ్ళు లేరు సార్, లీడరు. మనం 50-40 సంవత్సరాల సంది చూస్తున్నాము. ప్రపంచంలో డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, గ్లోబల్ మార్కెట్లో మొత్తము మన ఆంధ్రప్రదేశ్ డాక్టర్లే, మన ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లే లీడ్ చేస్తున్నారు ప్రపంచంలో. ఒక 15-20 సంవత్సరాల ముందు చైనా మనకంటే కూడా అధ్వానంగా ఉండే సార్. చాలా అంటే చాలా. 15-20 సంవత్సరాల ముందు మనకంటే వాళ్ళది గరీబ్ ప్రదేశం, గరీబ్ దేశం. ఈరోజు మనకంటే 20-30 ఏళ్ళు మనం కష్టపడ్డ వాళ్ళని రీచ్ కాలేం సార్. వాళ్ళకి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ కూడా లేవు, వాళ్ళు మనంత అందంగా స్మార్ట్ కూడా ఉండరు. కానీ వాళ్ళు ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్ ఉన్నారు సార్. వాళ్ళు ప్రపంచంలో నంబర్ 1 పొజిషన్ ఉన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, స్మార్ట్ వర్క్ చేస్తారు. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది వేస్ట్ చేయరు ఎక్కడ కూడా. కాబట్టి మన వాళ్ళు కూడా వాళ్ళకంటే కూడా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ వీళ్ళకి కరెక్ట్గా వర్క్ చూపించటం లేరు సార్. వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు యువత మన దగ్గర పెడతావు పడుతుందంటే వాళ్ళకి కరెక్ట్గా మార్గం చూపించటం లేరు. వాళ్ళకు ఒక రూట్ దొరకలేదు, ఒక ట్రాక్ దొరకలేదు. మంచి తెలియపరులు, కానీ వాళ్ళకి భవిష్యత్తు మీద ఏమవుతుందో అని అవగాహన లేదు. వాళ్ళ భవిష్యత్తు ఎట్లయితుందో కూడా వాళ్ళకి టెన్షన్ అయిపోయింది సార్ వాళ్ళకు. కాబట్టి దయచేసి ఈ వై ఛానల్ దిక్కెళ్ళి మన యువత, మంచి యువత సార్, మంచి స్టూడెంట్స్, మంచి బంగారం వచ్చింది. మీరు ఎంత సాహసం చేస్తే, ఎంత ధైర్యం చేస్తే అంత పెద్దగా గొప్పలు అవుతారు. దయచేసి మీకు ఫ్యూచర్ బాగుంది. మీరు రాజకీయాలకు కూడా రండి, పొలిటికల్లో కూడా మీరు ఏదంటే అది సాధించగలుగుతారు. ఫస్ట్ మీ భవిష్యత్తులో మీరు సక్సెస్ కండి. పెద్దోళ్ళు కావాలి, సక్సెస్ఫుల్ మీ లైఫ్లో కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. Thank you very much. Now I request our chief guest, Sujana Group Chairman and Honorable Member of Parliament, Sri Sujana Chaudhary Garu, to deliver his valuable speech. Sir, we welcome you. Good morning to all and respected members on the dais. I am able to see the popularity of Mallareddy Garu, having started all these institutions from his humble beginning. I think we can learn a lot from his life itself. The way he has started his life, where he is today, where he can be tomorrow. A simple moral of the story is, as long as you work hard with a clear-cut goal to achieve on a right path, all other things will come as a byproducts. That is what, as a matter of fact, I have believed in maintaining excellent human relationships, respecting elders, and work hard to achieve your goal. The
money is only a means, that is not the end of the life. The money is a byproduct of your being. You go to any city, we'll find many Indias and many Andhra Pradesh. So that is, many people went to advanced countries mainly to have a better life while creating their own living and also to learning. And today, still our country, depending upon our size, population and GDP, we are not able to spend enough money for R&D, which a country like America have been doing. That is why they are able to maintain that big brother role. So time is not far off. We also will be there. And last 10 years, the politics is a vast subject which it cannot be trained overnight. At the same time, it is not an exam like competitive exam, writing skills, orator skills and all. Our country definitely suffered 1 decade purely due to lack of political acumen by the ruling party's president and our present prime minister. Politically, I am able to comment about that. Both of them are not politicians. A true democratic country, a politician who can understand the ground level realities only can think and relate while taking the decisions. That is what actually lacking. The corruption, we have been talking. In a developing country, we need development to take place. Corruption is a very bad thing. But if people fails to take any decision, now 2G, 3G scams, which we have been talking about, at least in the beginning areas, whatever has happened, I was not in politics at that point of time. Whatever it is, as an economist I am talking about, if they would have not taken decision, you please understand, today every student, every common man, even fisherman while going to sea for fishing, they are able to use the cell phone. Because whatever it is, whatever incentive we don't know, some politician at some point of time taken some decision. That decision made us to have today cell phones. Cell phone became a very, very, very affordable instrument, which is, in my opinion, in developing countries, nothing can be controlled overnight, but it takes some time. While we have to curb the corruption, we should ensure that a proper transparent mechanism has to be established. Right to Information Act is making many bureaucracy and politicians also not to take the decision, because they are all time-bound basis, they are all retiring and going. Similarly, coal scam, so many scams, because all of them went beyond a point to take off the lot of money out of the exchequers. Otherwise, coal, if no decision would have taken, we would have not got these lights. Beyond this, I would like all of you to come forward to ask questions for which I will be more than happy to answer you. Thank you, and I am very happy for talking to you all. Sir, please wait. We have a small honor for you. Mahinda Reddy Garu, Secretary of Mallareddy College. Big round of applause. Let's talk. Let's talk.